జనమేజయ మహారాజా వృషపర్వుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. ఆయనకు గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, వృషపర్వుని కుమార్తె శర్మిష్ట. దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కచుడు. శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య తెలుసును. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ తిరిగి బతికిస్తున్నాడు. శుక్రాచార్యుడు దానితో రాక్షసుల బలం పెరిగిపోతూ ఉంది. దేవతలందరూ కచుని వద్దకు వెళ్ళారు. ఓ కచుడా, మృత సంజీవిని వలన మన ఎంతమందిని చంపినా రాక్షసులు బలం తగ్గకుండా ఉంది. అందువలన నువ్వు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యను తెలుసుకొని రావాలి. దానికి ఒకే మార్గం ఉంది. శుక్రాచార్యునకు తన కుమార్తె దేవయాని అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. నువ్వును ముందు ఆమె అభిమానాన్ని పొంది దాని ద్వారా ఆ మృత సంజీవిని విద్యను శుక్రుని వల్ల గ్రహించాలి అని చెప్పారు. దానికి కచుడు సరేనన్నాడు. దేవతల కోరిక మేరకు శుక్రుని వద్దకు వెళ్ళాడు. శుక్రాచార్యుడిని చూసి నమస్కరించాడు. మహాత్మా, నేను దేవగురు బృహస్పతి పుత్రుడను. నా పేరు కచుడు అంటారు. నేను తమ వద్ద విద్య అభ్యసించడానికి వచ్చాను అని తెలిపాడు. దానికి శుక్రుడు సంతోషించి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఇది మిగిలిన రాక్షసులకు నచ్చలేదు. వారు ఎలాగైనా కచునికి అపకారం తలపెట్టాలని నిశ్చయించారు. కచుడు మాత్రం గురువు గారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు. ముఖ్యంగా దేవయాని చెప్పిన పనులను శ్రద్ధగా చేస్తూ ఆమె ప్రేమను పొందుతున్నాడు. ఒకరోజు కచుడు మిగిలిన రాక్షస శిష్యులు అడవికి వెళ్ళారు. ఇదే అదనుగా భావించి ఆ రాక్షసులు కచుడిని చంపి ఆ శవాన్ని ఒక చెట్టుకు కట్టేశారు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళారు. ఎంత రాత్రి అయినా కచుడు రాలేదు. దేవయానికి కంగారు ఎక్కువైంది. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, రాత్రి చాలా పొద్దుపోయింది. అందరూ వచ్చారు, కానీ కచుడు రాలేదు. అతనికి ఏమన్నా ఆపద కలిగిందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పింది. శుక్రుడు తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు చనిపోయాడని తెలిసింది. వెంటనే శుక్రుడు దేవయాని కచుడు చచ్చిపడి ఉన్న చోటికి వెళ్ళారు. శుక్రుడు తన మృత సంజీవిని విద్యతో కచుడిని బ్రతికించాడు. దేవయాని సంతోషించింది. కచునితో ఆశ్రమానికి వచ్చారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు కచుడు మిగిలిన రాక్షసులు పూలు తెచ్చేందుకు అడవికి వెళ్ళారు. అక్కడ రాక్షసులందరూ కలిసి కచుడిని చంపేశారు. అతని శవాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మద్యంలో కలిపారు. ఆ మద్యాన్ని గురువుగారికి ఇచ్చారు. ఇది తెలియక శుక్రుడు ఆ మద్యాన్ని సేవించాడు. రాత్రి పొద్దుపోయింది. కచుడు రాలేదు. మరలా రాక్షసులు చంపేశారేమో అని దేవయానికి అనుమానం కలిగింది. తండ్రి వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంది. అప్పటికే శుక్రుడు మద్యమత్తులో ఉన్నాడు. పోనీలే అమ్మా, బతికి ఉంటే వస్తాడు, చస్తే ఉత్తమ లోకాలకు పోతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. దానికి దేవయాని తండ్రి అంగిరసుని మనుమడు బృహస్పతి పుత్రుడు అయిన కచుడు రాక్షసుల చేత చస్తే ఏడవకుండా ఎలా ఉండమంటావు? కచుడు ఇంటికి వస్తే గాని నేను ఆహారం నీళ్లు ముట్టను అని ఏడుస్తూ కూర్చుంది. కూతురి ఏడుపు చూసి శుక్రుడు చలించిపోయాడు. తన దివ్య దృష్టితో చూచాడు. కచుడు ఎక్కడ కనపడలేదు. చూడగా బూడిద రూపంలో మద్యంతో కలిసి తన కడుపులో ఉన్న కచుడిని చూచాడు. అప్పుడు తెలిసింది, రాక్షసులు కచుడిని చంపి
బూడిద చేసి మద్యంలో కలిపి తనతో త్రాగించారని చాలా బాధపడ్డాడు. ఆహా, మద్యం ఎన్ని అనర్థాలు కలిగిస్తుంది! అందువల్ల నేటి నుండి బ్రాహ్మణులు గాని ఇతరులు గాని మద్యపానం చేస్తే వారికి పాపం చుట్టుకుంటుంది, నరకానికి పోతారు అని శాపం పెట్టాడు. వెంటనే తన మృత సంజీవని విద్యతో తన పొట్టలో ఉన్న కచుడిని బతికించాడు. అప్పుడు పొట్టలో నుండి కచుడు, మహాత్మా, మీ దయ వలన నేను బతికాను, కానీ నేను ఎలా బయటికి రావాలి అని అడిగాడు. శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. కచుడు తన పొట్ట చీల్చుకొని బయటకు వస్తే తను చచ్చిపోతాడు. మరల తను బతకాలంటే కచునికి మృత సంజీవిని విద్య నేర్పాల్సిందే. అందుకని తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవిని విద్యను ఉపదేశించాడు. వెంటనే కచుడు గురువుగారైన శుక్రుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రుడు చనిపోయాడు. కచుడు మృత సంజీవిని విద్య చేత శుక్రుని బతికించాడు. ఆ విధంగా కచుడు శుక్రుని వలన మృత సంజీవిని విద్యను సంపాదించాడు. కొంతకాలం గడిచింది. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంకా తను వెళ్ళిపోతానన్నాడు. శుక్రుడు సరే అన్నాడు. కానీ దేవయాని మాత్రం ఒప్పుకోలేదు. కచుడు వెళ్ళిపోతాడు అనే మాట విని ఏడ్చేసింది. కచుని చూసి, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నేను నిన్ను ప్రేమించాను, నా తండ్రి వలన నువ్వు మృత సంజీవిని విద్య స్వీకరించావు, ఆయన కుమార్తెనైన నన్ను కూడా స్వీకరించు అని ప్రాధేయపడింది. దానికి కచుడు, అమ్మా దేవయాని, నీ తండ్రి నాకు గురువు అనగా పితృ సమానుడు, ఆయన పుత్రికవు నువ్వు, నాకు సోదరి సమానురాలవు, ఇది ధర్మం కాదు, అందువలన నన్ను పెళ్లి చేసుకోమనడం నీకు తగదు అని హితవు పలికాడు. దానికి దేవయాని కోపించి, అట్లయినా నా తండ్రి వలన నువ్వు పొందిన మృత సంజీవని విద్య నీకు పనిచేయదు అని శాపం ఇచ్చింది. కచుడు దేవయాని చూచి, సోదరి, మృత సంజీవని నాకు పనిచేయకపోయినా నేను మరొకరికి ఉపదేశిస్తే వాళ్లకు పనిచేస్తుంది కదా, కానీ నేను నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు ధర్మం తప్పి నన్ను పెళ్లాడమని కోరావు కాబట్టి నీకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత కచుడు దేవలోకంకు వెళ్ళిపోయాడు. ఒకరోజు రాక్షసరాజు వృషపర్వుని కూతురు శర్మిష్ఠ గురువు వారి కూతురు దేవయాని తోనూ తన 1000 మంది పరిచారికలతోనూ విహారానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక కొలనులో అందరూ బట్టలు విప్పి గట్టున పెట్టి జలకాలాడుతూ ఉన్నారు. ఇంతలో గట్టిగా సుడిగాలి వీచింది. ఆ గాలికి గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలిసిపోయాయి. తర్వాత శర్మిష్ఠ, దేవయాని, మిగిలిన పరిచారికలు కొలను నుండి బయటకు వచ్చారు. బట్టలన్నీ కలిసిపోవడంతో దేవయాని బట్టలు శర్మిష్ఠ వేసుకుంది. కానీ శర్మిష్ఠ బట్టలు మాత్రం దేవయాని వేసుకోలేదు. నేను నీ తండ్రికి గురువుగారైన శుక్రుని కూతురుని, బ్రాహ్మణ కులంలో పుట్టినదాను, నీవు విడిచిన మలిన వస్త్రాలను నేను ఎలా వేసుకుంటాను అని అడిగింది. దానికి శర్మిష్ఠకు కోపం వచ్చింది. నీ తండ్రి నా తండ్రిని సేవిస్తూ ఆశీర్వదిస్తూ బతికే ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి కూతురివి నువ్వు గొప్పదానివి ఎలా అవుతావు? నీవు విడిచిన వస్త్రం నేను కట్టుకోగలేనిది, నువ్వు నేను విడిచిన వస్త్రం కట్టుకోవా అని నిందించి దేవయానిని ఒక పాడుబడ్డ నూతిలో తోసేసింది. తర్వాత తను పరిచారికలతో వెళ్ళిపోయింది.
యయాతి మహారాజు అదే అడవికి వేటకు వచ్చాడు. నీటి కోసం ఆ బావి దగ్గరకు వచ్చాడు. బావిలో ఏడుస్తూ ఉన్న దేవయానిని చూచాడు. తన చేతిని అందించి పైకి లాగాడు. దేవయాని పైకి వచ్చింది. వనిత, నీవు ఎవరవు? ఈ నూతిలో ఎందుకు పడ్డావు అని యయాతి అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నా పేరు దేవయాని, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రికను. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. నీ దయ వలన నీ చేయి పట్టుకొని పైకి వచ్చాను అని బదులు చెప్పింది. తరువాత యయాతి తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంతలో దేవయాని పరిచారిక గార్నిక అను పేరు కలది దేవయాని వెతుకుచూ అక్కడికి వచ్చింది. దేవయాని పరిచారికను చూచి, నేను వృషపర్వుడి నగరానికి రాను. నువ్వు వెళ్ళి నా తండ్రితో నాకు శర్మిష్ట చేసిన అవమానమును తెలుపుము అని చెప్పి పంపించింది. ఈ విషయం తెలిసిన శుక్రుడు వెంటనే దేవయాని ఉన్న చోటికి వచ్చాడు. అమ్మ దేవయాని, నీకు కోపం తగదు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన వారి కంటే కోపం లేనివాడే గొప్పవాడమ్మా. ఇతరులు మన మీద కోపించిన, అవమానించిన దానిని మనసులో పెట్టుకోకుండా స్నేహంగా ఉండటమే పరమధర్మం. కాబట్టి కోపం బుద్ధిమంతులకు తగదు. శర్మిష్ట నీకంటే వయసులో చిన్నది. దానితో నీకు పోలికేమిటి? ఇంటికి పోదాం రా అమ్మా అని అన్నాడు. మంచివారికి కోపం తగదు అని చెప్పాడు. కోపం లేనివాడే గొప్పవాడు అని నొక్కి చెప్పాడు. మహర్షి శమీకుడు కూడా తన కొడుకు శృంగితో కోపము సర్వ అనర్థాలకు మూలము అంటాడు. అలాగే భగవద్గీతలో కూడా క్రోధాద్భవతి సమ్మోహ సమోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి అనగా కోపం వలన ఆవేశం పుడుతుంది. ఆవేశం వస్తే తను తాను మరిచిపోతాడు. మంచి చెడు వివేకం నశిస్తుంది. ఈ స్థితిలో అనరాని మాటలు అంటాడు, చేయరాని పనులు చేస్తాడు. దాని ఫలితంగా మనుష్యుడు బుద్ధి చెడిపోతుంది. కాబట్టి కోపము సర్వ అనర్థాలకు మూలము అని, శాంతమే సౌఖ్యదాయకము అని ఆనాడే శమీక మహర్షి శుక్రుడు శ్రీకృష్ణుడు చెప్పారు. మన కాలంలో కూడా శాంతం లేక సౌఖ్యం లేదు అని త్యాగరాజు తన కృతిలో వినిపించాడు. కాబట్టి మనం కోపం తగ్గించుకొని పూర్తిగా మౌనంగా శాంతంగా బతకాలని కోరుదాం. శుక్రుడు ఎంత చెప్పినా దానికి దేవయాని ఒప్పుకోలేదు. నాకు అవమానం జరిగిన చోట నేను ఉండను, వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అని తండ్రి అయిన శుక్రుడు చెప్పింది. అమ్మా, నువ్వు లేకుండా నేను కూడా ఈ నగరంలో ఉండలేను. నేను కూడా నీ వెంటే వస్తాను అని అన్నాడు. ఇంతలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న వృషపర్వుడు వెంటనే శుక్రాచార్యులు దేవయాని దగ్గరకు వచ్చాడు. గురుదేవ, నీ దయచేతనే కదా మా రాక్షస జాతి అంతా బతుకుతున్నది. లేకపోతే మేము అందరం మరణించవలసిన వారమే కదా. అందుకని ఈ రాజ్యము, ఈ సంపదలు మీవి. మీకు ఏమి కావాలో అడగండి అని ప్రాధేయపడ్డాడు. శుక్రుడు దేవయాని ముఖం చూశాడు. దేవయాని
వృషపరునితో, నీ కూతురు శర్మిష్ట, ఆమె 1000 మంది పరిచారికలు ఈ రోజు నుండి నాకు పరిచారికలుగా ఉండాలి అని చెప్పింది. వృషపరుడు దానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన కూతురు శర్మిష్టను, ఆమె 1000 మంది పరిచారికలను దేవయానికి పరిచారికలుగా నియమించాడు. అప్పటి నుండి చక్రవర్తి కుమార్తె శర్మిష్ట శుక్రుని కూతురైన దేవయాన్ని సేవిస్తూ ఉంది. ఒకరోజు దేవయాని శర్మిష్టతోనూ మిగిలిన పరిచారికలతో అదే వనానికి విహారానికి వెళ్ళింది. మరల యయాతి మహారాజు అదే వనానికి వేటకు వచ్చాడు. వీరందరినీ చూశాడు. దేవయాన్ని చూచి, బాల, ఇదివరకు నేను నిన్ను చూచినాను, వీరందరూ ఎవరు అని అడిగాడు. దానికి దేవయాని, మహారాజా, నేనెవరో మీకు తెలియను. ఈమె పేరు శర్మిష్ట, వృషపర్వ చక్రవర్తి కుమార్తె, నా దాసి. ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటుంది. మిగిలిన వారందరూ నా పరిచారికలు. రాజా, నేను నూతిలో పడ్డప్పుడు నువ్వు నీ చేతిని నాకు అందించి నన్ను బయటకు లాగావు. అప్పుడే మనకు పాణిగ్రహణము అయినది. అందుకని నీవు నన్ను వివాహమాడుము. ఈ శర్మిష్టతో సహా 1000 మంది పరిచారికలతో నిన్ను సేవిస్తూ ఉంటాము అని చెప్పింది. దానికి యయాతి, బాల, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యలను వివాహం ఆడరాదు. ఇది ధర్మ విరుద్ధము. రాజునైన నేనే అధర్మము చేసిన మిగిలిన వారు కూడా ధర్మం తప్పరా? అందుకని ఈ వివాహము జరగదు అని అన్నాడు. యయాతి మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెప్తే ఒప్పుకుంటారా అని దేవయాని అడిగింది. దానికి యయాతి, ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మ విరుద్ధము కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహం ఆడేదను అని అన్నాడు. వెంటనే దేవయాని తన పరిచారికలను పంపి తన తండ్రిని అక్కడకు రప్పించింది. శుక్రుని చూచి యయాతి భక్తితో నమస్కరించాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహం ఆడటం తగునా చెప్పండి. యయాతి మహారాజే, నా భర్త, మా వివాహము ధర్మ విరుద్ధము కాకుండా తమరు అనుగ్రహించాలి అని అడిగింది దేవయాని. కన్న కూతురి మీద ప్రేమ శుక్రుని ఆ వివాహానికి అంగీకరింపజేసింది. యయాతితో జరిగే ఈ వివాహము అధర్మము కాదు అని చెప్పాడు శుక్రుడు. యయాతి సంతోషంగా దేవయాన్ని వివాహం మాడటానికి ఒప్పుకున్నాడు. ఇరువురికి వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు. శుక్రుడు శర్మిష్టను చూపించి, ఈమె వృషపరుని కూతురు శర్మిష్ట. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెకు ఆహారము, పానీయము, అలంకారాలు మాత్రం ఇవ్వు, పడక సుఖం మాత్రం ఇవ్వవద్దు అని చెప్పాడు. యయాతి సరే అన్నాడు. యయాతి తన భార్య అయిన దేవయాని తీసుకొని శర్మిష్ట మిగిలిన పరిచారికలతో సహా తన నగరానికి వెళ్ళాడు. దేవయాని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్టను మిగిలిన పరిచారికలను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంది. మిగతాది రేపటి సంచికలో తెలుపుకుందాం. సెలవు.